పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా 5వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా 5వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పఠనములో యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని పలుకుచున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకండి అని ధైర్యపరుస్తున్నాడు. నేను మీకు ఒక నివాస స్థలమును నా తండ్రి ఇంటి యందు ఏర్పాటు చేస్తాను అని అభయాన్ని ఇస్తున్నాడు. ఈ విషయాలను ఇప్పుడు మనం కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆకాశములో భయంకరమైనటువంటి మెరుపులు, ఉరుములు, హోరుగా వీస్తున్న గాలి, భీకరముగా పడుతున్న వర్షం, వీటికి ఇంటిలో ఉన్నటువంటి ఓ చిన్నారి చాలా భయపడిపోయింది. తండ్రి వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాడు. బయట తుఫాను ఆగలేదు, మెరుపులు ఆగలేదు, ఉరుములు ఆగలేదు, హోరుగా వీస్తున్న గాలి కూడా ఆగలేదు. కానీ తండ్రి వచ్చి చిన్నారి చేయి పట్టుకోగానే చిన్నారి ప్రశాంతంగా నిద్రపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఇది. బయట పరిస్థితి ఏమీ కూడా మారలా, కానీ ఎప్పుడైతే తండ్రి వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాడో ఆమె ధైర్యంగా ఉందే, ప్రశాంతంగా నిద్రపోయింది. మన జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి తుఫానులు చెలరేగొచ్చు. అవి కుటుంబ సమస్యలనే తుఫాను కావచ్చు, ఆర్థిక పరిస్థితులు అనేటువంటి తుఫాను కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలనే తుఫాను కావచ్చు, ఇంకా చాలా రకాలైన తుఫానులు కావచ్చు. మన జీవితంలో ఇటువంటి తుఫానులు చెలరేగినప్పుడు ఈ తుఫానులను దేవుడు ఆపకపోవచ్చు, కానీ అతడు మనతో ఉన్నాడు అనే సత్యం, అతని ఉనికి, అతని సన్నిధి మన జీవితాలకు ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఇలా అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి అని. ఈ మాటల్ని యేసుక్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయములో చెప్పినటువంటి మాటలు.
నేను కొలది కాలం మాత్రమే మీతో ఉంటాను అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు కలవరపడ్డాయి. వారు ఆందోళన చెందారు. ఏమి చేయాలో, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితులలో యేసు ప్రభు మీ హృదయాలను కలవరపడనీయకండి అని అంటున్నాడు. అనగా ఇటువంటి పరిస్థితులలో మీరు దేవుణ్ణి నమ్మాలి. ఇటువంటి పరిస్థితులలో మీరు దేవుణ్ణి విశ్వసించాలి. ఇటువంటి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడాలి అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అనుదిన జీవితంలో చాలా విషయాలు మన హృదయాలు కలవరపడే విధంగా చేస్తాయి. వాటిని గురించి ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, తల్లిదండ్రులు హృదయాలు పిల్లలు గూర్చి కలవరపడతాయి. నెంబర్ 2, యువత యొక్క హృదయాలు భవిష్యత్తు గూర్చి కలవరపడుతూ ఉంటాయి. నెంబర్ 3, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు కుటుంబంలో ఉన్నటువంటి అప్పుల భారం వలన కలవరపడుతూ ఉంటాయి. నెంబర్ 4, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి హృదయాలు అనారోగ్య సమస్యల వలన కలవరపడుతూ ఉంటాయి. నెంబర్ 5, ఆత్మీయుల హృదయాలు ఆత్మీయుల యొక్క ఆకస్మిక మరణం వలన కలవరపడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇలా కలవరపడుతున్నటువంటి హృదయాల గూర్చి యేసు ప్రభు ఇలా అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి అని. అంటే మీకు కష్టాలు రావు అని యేసు ప్రభు చెప్పటం లేదు. అవి వస్తాయి, కానీ అవి వచ్చినప్పుడు మీ హృదయాలు కలవరపడకూడదు. మీ హృదయాలు దేవుని మీద ఆధారపడాలి, దేవుని విశ్వసించాలి, దేవుని నమ్ముకుని జీవించాలి అని ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు మగ్దల మరియ గూర్చి మనం వింటూ ఉన్నాం. మగ్దల మరియ యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి వద్ద నిలబడి ఉంది. యేసు ప్రభు యొక్క మృతదేహం ఆ సమాధిలో కనిపించినప్పుడు ఆమె హృదయం కలవరపడింది, కన్నీరు కార్చింది, బాధపడింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ మగ్దల మరియను మరియా అని సంబోధించాడో ఆమె దుఃఖం, బాధ తొలగిపోయి ఆమె సంతోషించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా మన కష్ట సమయంలో ఆ ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు మన దుఃఖాన్ని, మన కన్నీటిని ఆయన తొలగించి మన జీవితాలను ఆనందంతో నింపుతాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో శిష్యులు మేడపై గదిలో యూదుల భయం చేత సమావేశమై ఉన్నారు. బిక్కు బిక్కుమంటూ ఉన్నారు, భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. వాళ్ళ హృదయాలు కలవరపాటుకు గురయ్యాయి. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వేసిన తలుపులు వేసినట్లుండగానే, మూసిన కిటికీలు మూసినట్లుండగానే వారి మధ్యకు వచ్చి ఆయన పంచగాయాలను చూపించి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పగానే కలవరపడిన హృదయాలు ఆయన పంచగాయాలను చూచి ఆనందించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి భయాల వలన మనము, మన కుటుంబాలు, మన హృదయాలు కలవరపాటుకు గురవుతాయి. ఈ కలవరపాటులో మనం ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుని విశ్వసించాలి, ప్రభుని నమ్ముకుని జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
కలవరపాటుకు గురైన 5 భక్తుల హృదయాల గూర్చి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1 మోషే. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మోషే హృదయం కలవరపాటుకు గురైంది. ఆయన హృదయం బరువెక్కిన హృదయముగా మారింది. ఇశ్రాయేలు ప్రజలు మాట విననప్పుడు వాళ్ళు నడిపించే ఆ బాధ్యత అతనికి భారంగా మారింది. దేవుని మీద ఆధారపడి దేవునికి తన సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు తనకి శక్తినిచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మన హృదయాలు కూడా బరువెక్కినప్పుడు, కలవరపాటుకు గురైనప్పుడు మోషేలాగా దేవుని దగ్గరికి ఆ బరువుని, ఆ భారాన్ని, ఆ సమస్యను తీసుకుని వచ్చి చెప్పుకుంటే ఆ బరువును ఆయన తేలిక చేస్తాడు. ఆ బరువును ఆయన మోస్తాడు, మనకి శక్తిని ఇస్తాడు. నెంబర్ 2 అన్న. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. అన్న హృదయం కలవరపాటుకు గురైంది. బాధామయమైన హృదయముగా ఆమె హృదయం మారింది. సంతానము లేకపోవటం వలన ఆమె హృదయం కలవరపాటుకు గురైంది. సంతానము లేకపోవటం వలన ఆమె హృదయం బాధామయమైన హృదయముగా మారింది. ఈ అన్న తన సమస్యను, తన లోటుని దేవుని వద్దకు తీసుకుని వచ్చి ఆయనకు చెప్పుకుని ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మినప్పుడు ఆ భారాన్ని తొలగించాడు. ఈ అన్నకి సంతానాన్ని ప్రసాదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా కలవరపాటుకు గురైనప్పుడు, మన హృదయాలు బాధామయమైన హృదయముగా మారినప్పుడు, మన జీవితంలో ఉన్న లోటుని, ఆ బాధని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆ హృదయాన్ని తేలిక చేస్తాడు, ఆ లోటు పూడుస్తాడు, తన దీవెనలతో మనల్ని నింపుతాడు. నెంబర్ 3 ఏలియా. రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. ఏలియా హృదయం కలవరపాటుకు గురైంది. ఆయన హృదయం భయముతో నిండిపోయింది. అందుకని యెజబెలు రాణి చంపుతాను అని చెప్పి శపథం చేసినప్పుడు ఆయన హృదయం కలవరపాటుకు గురవ్వటం వలన, భయముతో నిండిపోవటం వలన ఎడారి గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఓ రేగు చెట్టు క్రింద తలవాల్చి ఆ నిద్రలోనే ప్రాణము విడవాలి అని చెప్పి ఆశించాడు. కానీ దేవుడు కలవరపాటుకు గురైన ఈ ఏలియా వద్దకు తన దూతను పంపించాడు. భయముతో కూడినటువంటి ఆ హృదయాన్ని, భయాన్ని తొలగించి ధైర్యంతో నింపి ఆహారముతో పోషించి దేవుని కొండైన హోరేబుకు అతన్ని నడిపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితాలు కూడా చాలాసార్లు ఈ ఏలియా లాగానే కలవరపాటుకు గురి అవ్వచ్చు. మన జీవితాలు, మన జీవితంలో అనుదినము జరుగుతున్న సంఘటనల ద్వారా భయముతో నిండి ఉండవచ్చు. కానీ ఆ దేవుని సన్నిధికి ఈ ఏలియా లాగానే ప్రార్థనలో మనలో ఉన్న భయాన్ని తీసుకుని వచ్చినప్పుడు, చెప్పుకున్నప్పుడు ఆ భయాన్ని తొలగిస్తాడు, మన హృదయాన్ని ధైర్యంతో నింపుతాడు, ప్రశాంతతను దయచేస్తాడు. నెంబర్ 4 యోబు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. యోబు హృదయం కలవరపాటుకు గురైంది. యోబు హృదయం
వేదనతో నిండిపోయింది. అందుకని ఆ కలవరపాటుకు గురైనప్పుడు, తన హృదయం వేదనతో నిండినప్పుడు దేవుని సన్నిధికి ఆ వేదనని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి అసలుకి నేను నా తల్లి గర్భంలోనే చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అన్న వేదన్ని దేవునితో చెప్పుకున్నాడు. దేవుడు ఈ యోబుని తన సమస్యలన్నిటి నుంచి తప్పించి రెట్టింపుగా ఈ యోబుని దీవించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం కూడా మన అనుదిన జీవితంలో ఈ యోబులాగానే మన హృదయాలు, మన కుటుంబాలు కలవరపాటుకు గురవుతూ ఉంటాయి. ఈ యోబులాగానే మన హృదయాలు, మన కుటుంబాలు వేదనతో నిండిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మన వేదనని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసముతో, నమ్మకంతో జీవిస్తే ఆ వేదనని అంతటిని తొలగించి రెట్టింపు దీవెనల్ని మనకు అనుగ్రహిస్తాడు. నెంబర్ 5, ఇర్మియా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. ఇర్మియా హృదయం కలవరపడింది. ఇర్మియా హృదయం గాయపడింది. అందుకని ఇర్మియా ఇలా అంటున్నాడు, నేను నిరంతరము బాధలను అనుభవించనేలా, నా గాయములు చికిత్సకు లొంగదేలా, నా గాయం మానదేలా అని అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అతని గుండె గాయపడింది. అది ఎడతెగని గాయంలాగా ఉండిపోయింది, మానని గాయంలాగా ఉండిపోయింది. అటువంటి ఆ గాయాన్ని ఈ ఇర్మియా ప్రభువు సాన్నిధ్యానికి తీసుకుని వచ్చాడు. ప్రభువుతో చెప్పుకున్నాడు. తన బాధలు తొలగిపోయాయి. అలాగే మనము కూడా గాయపడినప్పుడు, శారీరకంగా గాయపడినప్పుడు, మానసికంగా గాయపడినప్పుడు, ఆధ్యాత్మికంగా గాయపడినప్పుడు ఆ గాయాలను ప్రభు దగ్గరికి తీసుకొస్తే గాయాలను నయము చేసేవాడు ఆయనే. అయిన గాయాలకు కట్లు కట్టేవాడు ఆయనే. స్వస్థతను ఇచ్చేవాడు ఆయనే. కనుక మనకు, మన హృదయాలకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు అయిన గాయాలను ప్రభు దగ్గర తీసుకుని వద్దాం, స్వస్థతను పొందుదాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, కలవరపడిన హృదయాల దగ్గరికి ప్రభు వస్తాడు, వాళ్ళకి మేలు చేస్తాడు. ఈ విషయాన్ని 5 విషయాల ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, కలవరపడిన హృదయాలకు ప్రభువు శాంతిని వసుగుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. నెంబర్ 2, కలవరపడిన హృదయాలకు ప్రభువు చేరువలోనే లేదా దగ్గరలోనే ఉంటాడు. కీర్తన గ్రంథము 18వ కీర్తన 34వ వచనము. నెంబర్ 3, కలవరపడిన హృదయాల భారాన్ని ప్రభువు మోస్తాడు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనము. నెంబర్ 4, కలవరపడిన హృదయాలను ప్రభువు బలపరుస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. నెంబర్ 5, కలవరపడిన హృదయాలకు ప్రభువు స్వస్థతను ఇస్తాడు. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, నా తండ్రి గృహమునందు అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకొక నివాస స్థలమును సిద్ధము చేయుదును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కలవరపడుతున్న హృదయాలకు
ప్రభు ఇస్తున్న అభయం ఇది. ఆయన మనకి పరలోకమందు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ పరలోకానికి ప్రభువే మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.